ఓ రైతన్నలు పొలం గట్ల మీద తిరుగుతాన్రా, జాగ్రత్తనే. ఓ పబ్లికు చీకట్ల లైట్లేసుకోకుండా బాత్రూంకి పోతాన్రా, జాగ్రత్తల్లా. ఓ గుడిసెలు ఉండేటి జనాలు సూర్ల వంటే జరపాయలమే. ఓ బండ్లు నడిపేటి అన్నలు మూలకు పెట్టిన బండ్లు తీసేటప్పుడు ఓ పారి చెక్ చేసుకోండ్రే. ఓ బూట్లు తోడుకునేటోళ్ళు బూట్లల్లో గాలి పెట్టకముందే కన్ను పెట్టి ఓ తాపు చూడుండ్రి. ఎందుకని జాగ్రత్తలు చెప్తున్నా తెలుసా? ఇగో గిందుకే. వామ్మో చూస్తున్నారులా తెల్ల బూట్లకెళ్ళి నల్ల పాము ఎట్లెళ్ళుతాందో. కండ్లతోటి నజరు పెట్టి చూసపాటికే గాని లేకుంటే మర్చిపోయి కాలుగిట్ల పెడితే కాటికి పోయే కథే అవ్వు. చూత్తాంటే రక్తపింజర లెక్కనే ఉన్నది. కాటిగిట్లయితే కథమే, ముచ్చటే లేదిగా. చాలా మంది ఆగమాగంగా బూట్లేసుకుంటారు. జరా అప్పుడప్పుడు చూసుకోవాలి. అట్లా చూసుకోబట్టే మెదక్ జిల్లా సంగారెడ్డి బిఎస్సి నర్సింగ్ కళాశాల కాడ ఓ బుజ్జికి గండం తప్పింది. ఇంతకేమైందంటే కాలేజ్కి పోదామని హాస్టల్ కాడ బూట్లేసుకుంటున్నదట ఓ చెల్లెమ్మ. ఓ కాలుకు దొడిగి ఇంకో కాలుకు తొడుక్కుందామని చూసేటాళ్లకు అల్ల నల్లగా మెసిలిందట. పామని తెలిసేటాళ్లకు గజ్జుమన్నదట పాపం బుజ్జి. బూట్ ఇసిరేసి దూరంగా ఉరికిందట. ఇక అట్లా ఇసురుడుతోటే మెల్లగా నేనొచ్చేశా అన్నట్టు బయటికి వచ్చింది పాము. ఇక పామును చూడంగానే కట్టె తీసి జీవి తీసుడు మనోళ్ళకి అలవాటేనాయే. ఇక ఈడ కూడా అట్లనే చేసిండ్రు, కట్టెతోటి కొట్టి జీవి తీసిండ్రు. కానీ అట్లా చెయ్యొద్దుల్లా. పామును పట్టేటోళ్ళని విలువాలే, లేకుంటే ఎట్లనన్నా వేసి పట్టుకొని అడవిలు ఇడిచి పెట్టాలే. అంతేగాని కనబడ్డ వాటినల్లా జీవి తీసుకుంటా పోవద్దుల్లా. ఇక ఈ పాము బూట్ల జొరుడేమో గాని మస్తు భయపడ్డారట హాస్టల్లున్న కడమ పొరగాన్లంతా. ఇక మన పాలకుల తీరు తెలుసు గదా, హాస్టల్ కు పక్క భవనం లేదట ఇక్కడ. అట్లా అవుట్లా ఊకే పాములన్నీ అత్తన్నాయని ఇడ చదువుకునే ఆడపిల్లలు మస్తు బుగులు పడతాండ్రు. మరిగా హాస్టల్ కు పక్క భవనం ఎప్పుడు కట్టిస్తారో, ఆడపిల్లల బుగులు ఎప్పుడు తీరుతుందో, లేకుంటే ఐటి కాలం పోయినాక మళ్ళంతా ఉత్తకతే అవుతుందో చూసుకుంటా పోవాలిగా.